ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ భవిష్య మహాపురాణం 14వ భాగం. శాంభునికి సూర్యప్రతిమ ప్రాప్తి. మహారాజా, ఈ విధంగా సూర్యదేవుని వరాలను పొందిన శాంభుడు పరమానందభరితుడై అన్య తపస్సులతో కలిసి చంద్రభాగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. స్నానం చేస్తూ శ్రద్ధగా తన హృదయంలో మండలాకారుడైన సూర్యభగవానుని భావిస్తూ సూర్యనారాయణుని ప్రతిమ నెల తేగలను ఎక్కడ స్థాపించగలను అని ఆలోచిస్తుండగా అతని కనులకు ఒక అత్యంత దేదీప్యమానమైన ప్రతిమ నదీతలంపై కొట్టుకుంటూ తన వైపే వస్తూ కనిపించింది. అతడు వెంటనే ఇది శ్రీ సూర్యనారాయణుని ప్రతిమే అనే నిశ్చయానికి వచ్చేశాడు. వెంటనే దానిని అందుకొని తన వెంట రాగా మిత్రవనంలో ఒకచోట విధిపూర్వకంగా స్థాపించాడు. ఒకరోజు శాంభుడు ఆ సూర్య ప్రతిమకు ప్రణామం చేసి ఇలా అడిగాడు, నాథ, మీ ఈ ప్రతిమనెవరు తయారు చేశారు? ఈ ఆకృతి చాలా సుందరంగా ఉంది, దయచేసి చెప్పండి. ప్రతిమ నుండి సూర్యుడి మాట్లాడసాగాడు. సాంబ, పూర్వకాలంలో నా రూపం ప్రచండ తేజోమయమై దుర్నీక్షంగా ఉంటే దేవతలంతా నన్ను సర్వప్రాణులు సహించగలిగే రూపధారణ చేయవలసినదిగా ప్రార్థించారు. నా ఆదేశం మేరకు మహాతపస్వి విశ్వకర్మ శాఖద్వీపంలో చక్రం తిప్పి నా తేజస్సుని మళ్లించాడు. అతడే కల్పవృక్షం నుండి కర్రను గ్రహించి నా ఈ సులక్షణ ప్రతిమను తయారు చేసి నేను నీ కోసం కోరగా చంద్రభాగా నది ద్వారా నీకు పంపించాడు. శాంబ, ఈ స్థలం బహుసుందరం, కడు శుభకరం. ఇక్కడ సాన్నిధ్యం అన్ని వేళలా ఉంటుంది. మిగతా చోట్ల కోరగా ఏదో ఒక పూటే ఉంటుంది అని చెప్పి ప్రతిమ శాంభుని అనుగ్రహించింది. మందిర నిర్మాణం. నారదుడు శాంభుడు స్మరించగానే వచ్చి మందిర నిర్మాణం ఎలా గావించాలో చెప్పాడు. సూర్యమందిరం ఎప్పుడూ తూర్పుముఖమై ఉండాలి. ముఖ్య మందిరంలో స్వామి స్నాన గృహం, దక్షిణ వైపు యజ్ఞశాల, ఉత్తరం వైపు ఉండాలి. ఇతర దేవతలలో ఎవరిని ఎక్కడ స్థాపించాలో ఇదివరకే చెప్పబడింది. సూర్యనారాయణునికి సమీపంలోనే ఉచిత స్థానంపై పురాణ ప్రవచనానికి ఏర్పాట్లు ఉండాలి. ప్రాసాదాలలో గృహరాజ సర్వతోభద్రాలంటే స్వామికి ప్రీతి. నక్షత్ర గ్రహాల అనుకూలత, శుభశకనాలు చూసుకొని కాష్ఠగ్రహణం అంటే కర్ర కోసం బయలుదేరాలి. ఈ క్రింది చెట్లు దేవాలయానికి పనికిరావు. పాలుగారేవి, బలహీనమైనవి, కూడళ్లలో, దేవస్థానాలలో, పుట్టల మధ్యలో, చైత్యాల్లో, శ్మశానాల్లో, ఆశ్రమాల్లో పెరిగేవి, పిల్లలు లేని వారు పెంచుతున్నవి, అనేక పక్షిజాతులకు ఆశ్రయమిచ్చేవి, శస్త్ర, వాయు, అగ్ని, విద్యుత్, గజ దూషితాలు, 2-3 కొమ్మలున్నవి, పైభాగం ఎండిపోయినవి, ప్రతిమను చేయడానికి పనికిరావు, తమంత తామే పడిపోయినవి, ఏనుగులచే పెకిలింపబడినవి, శుష్కించి కొంతమేర అగ్నికి ఆహుతైనవి, అసలు పక్షులు లేనివి కూడా పనికిరావు. వృక్షానికి పూజ చేసి గాయత్రి మంత్రాభిమంత్రిత జలంతో ప్రోక్షణ చేసి 2 ఉజ్వల వస్త్రాలను ధరించి గంధమాల్యాలతో వృక్షాన్ని పూజించి దానికెదురుగా కూశాసనంపై కూర్చొని దేవదారు సమిధులతో అగ్నిలో ఆహుతులిచ్చి నమస్కారం చేసి ఇలా ప్రార్థించాలి. ఓం ప్రజాపతయే సత్యసదాయ నిత్యం శ్రేష్ఠాంతరాత్మాన్ సచరాచరాత్మాన్ సాన్నిధ్యమస్మిన్ కురు దేవవృక్షే సూర్యావృతం మండల మావిచేచ్ఛ నమః మావిశేచ్ఛ నమః. ఈ విధంగా ప్రజాపతి సమానమైన వృక్షానికి నమస్కరిస్తూ దానికి సాన్నిధ్యం ప్రసాదించమని దేవుని కూడా ప్రార్థించాలి. వృక్షానికి మోక్షాన్ని ఇవ్వబోయే గొడ్డలిని కూడా వృక్షమూలంలో పెట్టి పూలతో ధూపంతో పూజించాలి. ఆ వృక్షంపై జీవించే ప్రాణులకు కూడా నమస్కరించాలి. ప్రభాత కాలంలో బ్రాహ్మణులకు, భోజకులకు దక్షిణలిచ్చి విశేషజ్ఞులు స్వస్తి వాక్యాలు చదువుతుండగా చెట్టును కొట్టాలి.
తూర్పు, ఈశాన్య, ఉత్తరం దిక్కుల వైపు చెట్టు పడితే శుభం. ఇక్కడ నారదుడు అందరు దేవతల ప్రతిమలు ఎలా ఉండాలో చెప్పాడు. ఒక జాన అంటే హస్తం, 2-3 లేదా 3.5 జానల దాకా సూర్యుని ప్రతిమ ఉండవచ్చు. ఇది దేవాలయ ద్వారం ఎత్తును బట్టి ఉండాలి. 1 జాన ప్రతిమ సౌమ్యంగా ఉంటుంది. 2 అయితే ధనధాన్యాలు ఇస్తుంది. 3 అయితే సర్వకార్య సిద్ధిని చేకూరుస్తుంది. 3.5 జానల పొడవున్న ప్రతిమ అయితే దేశంలో సుభిక్షత, ఆరోగ్యం, శుభం కలిగేలా చూస్తుంది. దేవాలయ ద్వార విస్తీర్ణంలో 8వ వంతు ప్రతిమ విస్తీర్ణం ఉండేలా నిర్మించాలి. సూర్యభగవానుని ప్రతిమ విశాల నేత్రాలతో, కమల సమాన ముఖముతో, రక్తవర్ణములై, బింబ సమానములై, సుందరములైన పెదవులతో, రత్నజటిత ముకుటాలంకృతమైన మస్తకంతో, మణికుండల కటక అంగద హారాది అలంకారాలతో, సుశోభితమైన అభ్యంగ ధారణతో, చేతిలో వికసిత కమలంతో, మెడలో సువర్ణమాలతో, అతిశయ సుందరంగా అన్ని శుభలక్షణాలతో విరాజిల్లేలా నిర్మింపబడాలి. బ్రహ్మదేవుని మూర్తికి చేతిలో కమండలాలుండాలి. క్రింద కమలాసనం ఉండాలి. 4 ముఖాలు సంయుక్తంగా ఉండాలి. కార్తికేయ మూర్తి కుమార స్వరూపంలో చేతిలో శక్తి ఆయుధంతో కడు సుందరంగా ఉండాలి. ఈయన ధ్వజం మయూర మండితమై ఉండాలి. ఇంద్ర ప్రతిమ ఐరావతంపై నుండాలి. ఈ ఐరావతం తెల్లగాను 4 స్వచ్ఛమైన కనులు మిరమిట్లు గొలిపే దంతాలతో ఉండాలి. ఇంద్రుని చేతిలో వజ్రాయుధం ఉండాలి. సూర్య భగవానుని ప్రతిమను ఈశాన్యంలో 4 తోరణాలు, చిగురుటాకులు, పుష్పమాల, పతాకాదులతో అలంకరించి మండపంపై వసింప చేయాలి. కర్రతో చేయబడిన సూర్య ప్రతిమ శ్రీ విజయ, బల, యశ, ఆయు, ధనాలను ప్రదానం చేస్తుంది. మట్టితోనైతే ప్రజా కళ్యాణాన్ని, మణిమయమైతే లోక కళ్యాణ సుభిక్షత్వాన్ని, బంగారందైతే పుష్టిని, వెండిదైతే కీర్తిని, రాగిదైతే ప్రజావృద్ధిని, రాతిదైతే విపుల భూమిని ఇస్తుంది. ఇనుము, గాజు, తగరాలతోనైతే మాత్రం అనిష్ట ప్రాప్తి ఉంది. కాబట్టి ఈ ధాతువులతో సూర్యప్రతిమను చేయరాదు. సాంబుడు అడిగిన మీదట నారదుడిలా సూర్యదేవమయత్వాన్ని చెప్పసాగాడు. సూర్యదేవమయత్వము. సూర్యభగవానుడు సర్వదేవమయుడు. ఆయన నేత్రాలలో బుధ, సోములు, లలాటమందు శంకరుడు, శిరమందు బ్రహ్మ, కపాలంలో బృహస్పతి, కంఠమందు 11 రుద్రులు, దంతాలలో నక్షత్రాలు, గ్రహాలు, పెదవులలో ధర్మములు, నాలుకపై సర్వశాస్త్రమయి మహాదేవి సరస్వతి, చెవులలో దిశలు, విదిశలు, భ్రూ మధ్యంలో 12 ఆదిత్యులు, తాలువు నందు బ్రహ్మేంద్రులు, రోమకూపాల్లో ఋషిగణాలు, కడుపులో సముద్రాలు, హృదయమనగా వక్షస్థలమాత్రమే హృదయంలో యక్షులు, కిన్నెర, గంధర్వ, పిశాచ, దానవ, రాక్షస గణాలు, భుజాలలో నదులు, కక్షలలో యక్షులు, కక్షలలో వృక్షాలు, పీఠ మధ్యమములో మేరువు, నాభిమండలములో యమధర్మరాజు, కటి ప్రదేశంలో పృథ్వీ, లింగమందు సృష్టి, జానువులందు అశ్విని కుమారులు, ఊరువులలో ఇతర పర్వతాలు, నఖ మధ్యాలలో పాతాళ లోకాలు, దంతాల చివర్లో కాలాగ్ని ఉంటారు. ఈ విధంగా ఆయనే దేవతాత్మ, సర్వాత్మ. సూర్య విగ్రహ స్థాపనకు పాడ్యమి, విదియ, చవితి, పంచమి, దశమి, త్రయోదశి, పౌర్ణమి మంచివి. చంద్రుడు, బుధ, గురు, శుక్రులు ఉదితులై అనుకూలంగా ఉన్న సమయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయాలి. 3 ఉత్తరలు రేవతి, అశ్విని, రోహిణి, అస్త, పునర్వసు, పుష్య, శ్రవణ, భరణి నక్షత్రాలు ప్రశస్త సమయాలు. ప్రతిష్ఠ కొరకై తయారు చేసే యజ్ఞభూమిలో బూడిద, తలవెంట్రుకలు ఉండరాదు. బాగా శుద్ధి చెయ్యాలి. యజ్ఞభూమిలో కంకరరాళ్ళు, బొగ్గు కనిపించకుండా ఏరి పారయ్యాలి. 10 జానల పొడుగు వెడల్పులతో మండపాన్ని తయారు చేయాలి. దానికి 4 వైపులా వృక్షాలు, ఉద్యానాలు, ఉపవనాలు ఉండాలి. ఈ మండలంలో 4 జానల పొడవు వెడల్పులతో వేదిని ఏర్పాటు చేయాలి. నదీ సంగమ స్థానం నుండి మట్టిని తెచ్చి వేయాలి. మండపాన్ని పేడం,
మున్నగు వాటితో అలకాలి. తూర్పు వైపు చతురస్రాకారంలోనూ, దక్షిణ దిశలో అర్ధచంద్రాకారంలోనూ, పశ్చిమంలో గుండ్రంగాను, ఉత్తరంలో పద్మాకారంలోనూ 4 హోమకుండలాలను నిర్మించాలి. నలువైపులా 5 జానల ఎత్తులో ప్రశస్తమైన చెక్కలతో స్తంభాలను నిర్మించి వాటిని తెల్ల బట్టలతో, పుష్పమాలలతో, కుశాదులతో అలంకరించాలి. మండప మధ్యమంలో ప్రతిమను పెట్టి, అంటే అలంకృత వేదిపై ప్రతిమను పెట్టి 8 దిక్కుల్లోనూ క్రమంగా పసుపు, ఎరుపు, నలుపు, నీలం, తెలుపు, నలుపు, ఆకుపచ్చ, చిత్రవర్ణాలలో పతాకాలను దిక్పాలకుల ప్రసన్నత కోసం వేయించాలి. వేద్య అనే మంత్రాన్ని చదువుతూ వేదిపై కమలాకృతిని నిర్మించాలి. యోగే యోగేతి అను మంత్రం చదువుతూ దానిపై తూర్పు ఉత్తరాగ్రాలలో కుశదర్భలను వెయ్యాలి. ఈ 2 యజుర్వేద మంత్రాలే. వాటి సంఖ్యలు ఒక చక్కటి చెయ్యను తలగడలతో ఏర్పాటు చేసి వివిధ భక్ష్య పదార్థాలను చుట్టూ చేర్చాలి. ఉత్తమ శ్వేత చిత్రాన్ని మండపంపై స్థాపించాలి. మొత్తం మండపాన్ని విచిత్ర దీపమాలలతో అలంకరించాలి. సూర్యాభిషేకం ఎలా చేయాలి? నారదుడు సూర్యభగవానుని స్థాపనా విధిని చెప్పసాగాడు. వేదపాఠి, పవిత్రుడు, ఆచార నిష్ఠాపరుడు, శాస్త్ర మర్మజ్ఞుడు, సూర్యభక్తుడునైన భోజకుని కానీ ఇతర బ్రాహ్మణుని కానీ రావించాలి. అతనిచే ఒక జాన పొడవు, వెడల్పు, ఎత్తు ఉన్న భద్రపీఠిని స్థాపింపచేయాలి. అప్పుడు ప్రాసాదంలోనికి దేవ ప్రతిమను గొనివచ్చి దానిపై ప్రతిష్ఠింపచేయాలి. మార్గంలో భద్రం కర్ణేభిః మున్నగు మంగళకర మంత్రాలను ఘోషిస్తూ ఉండాలి. వాద్య ధ్వనులు ఆగకుండా మ్రోగుతుండాలి. ఆ తరువాత సముద్రాల, తీర్థాల, నదుల, సరోవరముల, పర్వతము నుండి జారే ప్రవాహాల జలాలతో సూర్యభగవానునికి స్నానం చేయించాలి. 8 బ్రాహ్మణులు, 8 భోజకులు బంగారు కలశాలతో నీటిని పోస్తూ ఈ కార్యాన్ని నెరవేర్చాలి. ఈ స్నాన జలాల్లో సర్వ ఔషధి, పుష్ప, బ్రాహ్మీ, సువర్చల, ముస్తా, విష్ణుక్రాంత, రత్న, సువర్ణ, గంధ, సర్వబీజ, శతావరి, దుర్వా, మధార్, హల్దీ, ప్రియంగు, వసాది అన్ని ఔషధులను కలిపివేయాలి. కలశములపై మర్రి, రావి, శిరీష వృక్షాల కోమల పల్లవాలను కుశదర్భలతో పాటు పెట్టాలి. సూర్య భగవానునికి అర్ఘ్యమిచ్చి గాయత్రితో అభిమంత్రితం చేయబడిన 16 కలశాల నుండి నీటితో స్నానం చేయించాలి. స్వర్ణ కలశాలు అని అవి కుదరకపోతే వెండి, రాగి, మట్టితో చేయబడిన కలశాలైనా ఉపయోగించి స్నానం చేయించవచ్చును. ఆ తరువాత గట్టి ఇటుకలచే నిర్మితమైన వేదిపై దర్భలను పరచి ప్రతిమకు 2 వస్త్రాలను కట్టి స్థాపించాలి. ఆ రోజు వ్రతం చెయ్యాలి. మూర్తిని స్థాపించాక ఈ మంత్రాలను చదువుతూ అభిషేకాలు చెయ్యాలి. దేవస్త్వమభిషంచంతు బ్రహ్మ విష్ణు శివాదయాః వ్యోమ గంగాంబు పూర్ణేన కలిసేన సురోత్తమ. ఇలా 8 శ్లోకాల బ్రాహ్మ పర్వంలో 135వ అధ్యాయంలో 21 నుండి 28 వరకు చెప్పబడిన మంత్రాల అర్థం ఇది. దేవశ్రేష్ఠ బ్రహ్మ, విష్ణు, శివాది దేవగణాలన్నీ ఆకాశగంగతో పరిపూర్ణమైన జలాలతో నిన్ను అభిషేకించాలిగాక. దివస్పతి భక్తిలో అసమానులైన మరుద్గణాలు మేఘజల పరిపూర్ణమైన 2వ కలశతో నిన్ను అభిషేకించాలి. సురోత్తమ విద్యాధరులు సరస్వతీ నదీ జలాలతో నిండిన 3వ కలశంతో నిన్ను అభిషేకించాలి. దేవశ్రేష్ఠ ఇంద్రాది లోకపాలకులు సముద్ర జలంతో నిండిన 4వ కలశంతో నిన్ను అభిషేకింతురుగాక. నాగగణాలు కమలపరాగం వేసిన సుగంధ జలాలతో నింపిన 5వ కలశంతో నిన్ను అభిషేకించాలి. హిమవంతుడు సువర్ణ శిఖరాలున్న మేరువు ఇతర పర్వత రాజేంద్రులతో కలిసి నైరుత సానువులపై ప్రవహించే జలాన్ని 6వ కలశంతో నింపి నిన్ను అభిషేకించాలి గాక. ఆకాశ చెరులైన సప్తర్షి గణాలు పద్మపరాగం నిండిన సుగంధిత జలాలున్న 7వ కలశంతో నిన్ను అభిషేకించాలిగాక. 8 ప్రాకారాల మంగళాలతో నిండిన 8వ కలశంతో వసుగణాలు నిన్ను అభిషేకించాలి. ఇంత ఉన్నతాభిషేకాలను అందుకొనే దేవదేవ
నమస్కారములు. తరువాత ఒక తామ్ర పాత్రలో పంచగవ్యాలుంచి వాటితో కూడా సూర్యాభిషేకం చేయాలి. వైదిక మంత్రాలు చదువుతూనే పంచగవ్యాలు తయారు చేయడం, కొత్త రాగి పాత్రలో సంగ్రహించడం, స్వామిని అభిషేకించడం జరగాలి. తరువాత మంత్రగంధయుక్త జలంతో స్వామికి స్నానం చేయించి, శుద్ధోదకంతో మరలా చేయించి, బాగా తుడిచి, రక్త వస్త్రాన్ని కట్టి, అలంకారాలన్నీ పెట్టి ఇలా ఆవాహనం చేయాలి. ఏ ఏ హి భగవాన్ వానో లోకానుగ్రహకారక యజ్ఞభాగం గృహాణ త్వమగ్నిదేవ నమోస్తుతే. తరువాత సువర్ణ పాత్ర ద్వారా సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వాలి. మరలా ముందు మట్టి, పిమ్మట తామ్ర రజిత సువర్ణ కలశాలతో మంత్రాలు చదువుతూ అభిషేకం చేయాలి. అన్ని తీర్థాల నీటిని అన్ని ఔషధాలతో కలిపి శంఖంలో పోస్తూ స్వామి మస్తకం చుట్టూ తిప్పాలి. మరలా ఆ జలాలతో పుష్ప ధూపాలిచ్చాక క్రమంగా జల క్షీర ఘృత షహాద అంటే తేనెలతో స్వామికి స్నానం చేయించాలి. ఈ విధంగా సూర్యనారాయణ భగవానులకు స్నానం చేయించిన వారికి అగ్ని ష్టోమ జ్యోతిష్ఠోమ వాజపేయ రాజసూయ అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది. స్నాన సమయంలో భక్తిపూర్వకంగా దర్శించిన వారికి కూడా అదే ఫలం చెప్పబడింది. ఈ విధిలో వినియోగింపబడు బ్రాహ్మణ లేదా భోజక లక్షణాలు ఇవి. వికలాంగుడు కానీ, ఎగుడు దిగుడు అంగాలవాడు కానీ పనికిరాడు. వేదాది శాస్త్రాది విషయ జ్ఞాత సుందరుడు కులీనుడనగా కులం వాడని కాదు, కనీసం 3 తరాలుగా ఆ వృత్తిలోనున్నవాడని అర్థం. ఆర్యావర్త దేశంలో జన్మించిన వాడు ఆయన ఉండాలి. గురుభక్తుడు, జితేంద్రియుడు, తత్వవేత్త, సూర్య సంబంధిత శాస్త్రాలన్నీ తెలిసినవాడు అయి ఉండాలి. ప్రతిమ ప్రతిష్ఠ ఫలం. నారదుడు సాంబునికి ఇంకా చెబుతున్నాడు. అదివాసన విధిని అవధరించు నాయన. పవిత్ర భూమిని ముందు లేపనాలతో కడిగి తుడిచి పంచవర్ణాలతో సుందర చతుస్ర మండల్ని రచించు. పతాక ధ్వజ తోరణ ఛత్ర పుష్ప మాలాదులతో దాన్ని అలంకరించి మండలిలో కుశిదర్భలు పరిచి దానిపై సూర్యదేవుని మూర్తిని స్థాపించు. భగవానుని ఆవాహన చేసి అర్ఘ్యమిచ్చి మధుపర్క వస్త్ర యజ్ఞోపవీతాదులతో పూజించి అవ్యంగాన్ని అర్పించు. ప్రతి ఏడు శ్రావణ మాసంలో నూతన అవ్యంగాన్ని సమర్పిస్తూ ఉండాలి. గుర్తుంచుకో, ఇది ఆయనకు పవిత్రకము. అవ్యంగ సమర్పణ నాడు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. భగవానుని ప్రతిమకు సుగంధ ద్రవ్య లేపనము చేసి పుష్పమాలను వేసి ధూపాన్ని చూపించి నమః శంభవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ప్రతిమను శయ్యపై శయనింప చేయాలి. ఇలా కోరికలను తీర్చే పూజలు తక్కువ. సర్వకామన పూర్తికి ఈ విధమైన శయన సేవ లేదా ఆదివాసన పరిక్రమాన్ని 5, 3 లేదా 1 రాత్రి చేయాలి. దేవాలయంలో ఈశాన్యం వైపు ఉత్తమ స్థానం మధ్యలో కుశదర్భలను పరిచి తెల్లని వస్త్రాలతో ఒక సుసజ్జితమైన శయ్యను వెయ్యాలి. తల తూర్పుముఖంగా రావాలి. దానిపై సూర్యదేవుని ప్రతిమను పడుకోబెట్టాలి. ఆయనకు కుడిపక్క నిక్షుభను, ఎడంపక్క రాజ్ఞిని, చరణాలకు సమీపంగా దండనాయకుని, పింగళుని స్థాపించాలి. ఆ రాత్రి నీవు ఆ మందిరంలోనే జాగరణ చేయాలి. వందిచారణులచే స్తుతి నృత్య గీతాదులతో ఉత్సవాన్ని చేయించాలి. తెల్లవారగానే ఋగ్వేద విధానంలో ప్రతిమను ఉద్బోధనము చేసి స్వస్తివాచన పూర్వకంగా భగవానుని పూజ చేసి బ్రాహ్మణులకు భోజకులకు అవిష్యాన్న భోజనం పెట్టాలి. వారిని దక్షిణలతో సంతోషపెట్టాలి. తరువాత గర్భగుడిలో పిండికపై 7 గుర్రాలతో ప్రకాశించు సువర్ణ రథాన్ని స్థాపించి సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యమిచ్చి మంగళవాయిద్యాలతో జలధారలతో ప్రోక్షించి ఉత్తమ ముహూర్తంలో స్థిర లగ్నంలో ప్రతిమను స్థాపించాలి. ముఖాన్ని తిన్నగా ఉండేలా జాగ్రత్త పడాలి. కుడి ఎడమలలో నిక్షుభాదేవి, రాజ్ఞీదేవిలను ప్రతిష్ఠించాలి. తరువాత మోదుక, షష్కూలి, పాయస, కుశరాది పదార్థాలతో 10 దిక్పాలకులకు ఆవాహన పూజాధికములను సమర్పించి బలులివ్వాలి.
జంతు బలులు కాదు. తరువాత స్తుతులతో వివిధ ఉపచారాలతో సూర్యభగవానుల పూజలు చేసి బ్రాహ్మణులకు భోజకులకు భోజనాలు పెట్టి దక్షిణలివ్వాలి. ఇలా ఈ కార్యాన్ని నెరవేర్చిన భక్తులకు నిరంతరాయంగా సూర్యభగవానులు సాన్నిధ్యం లభిస్తుంది. 3 రోజుల పాటు ఉత్సవాలలో పాలుపంచుకున్న వ్యక్తి సూర్యలోకానికి పోతాడు. సూర్య విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వారికి 10 అశ్వమేధ యాగాలు, 100 వాజపేయ యజ్ఞాలు చేసిన ఫలం దక్కుతుంది. మందిరంలో వాడబడిన ఇటుకలు పగలకుండా ఉన్నంతకాలం మందిర నిర్మాత స్వర్గ సుఖాలను అనుభవిస్తాడు. సూర్య మందిరాన్ని పునర్నిర్మించడం, ఉద్ధరించడం మరింత గొప్ప కార్యం. ధ్వజారోపణ విధానం ఫలం. నారదుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. సాంబా, ఇప్పుడు ధ్వజాన్ని ఎలా నిలబెట్టాలి అనే విషయాన్ని స్వయంగా బ్రహ్మదేవులే ప్రవచించి ఉన్నారు. ప్రాచీన కాలంలో దేవదానవ యుద్ధాలు జరిగినప్పుడు దేవతలు తమ రథంపై ఏ గుర్తులను ధరించారో అవే వారి ధ్వజాలైనాయి. వాటి లక్షణాలు ఈ ప్రకారంగా ఉంటాయి. ధ్వజం యొక్క దండం తిన్నగా వంకలు లేకుండా ప్రాసాదం యొక్క వ్యాసమంత ఎత్తు ఉండాలి, లేదా 4, 8, 10, 16 లేదా 20 జానల ఎత్తు ఉండాలి. 20 దాటకూడదు. సమ పర్వాలలో విభజింపబడాలి. ధ్వజంపై దేవతలను సూచించే చిహ్నాలుండాలి. విష్ణు ధ్వజంపై గరుడం, శివధ్వజంపై వృషభం, బ్రహ్మధ్వజంపై పద్మం, సూర్యధ్వజంపై వ్యోమం, సోమునికైతే నరుడు, బలరామునికి హలం, కామదేవునికి మకరం, ఇంద్రునికి ఏనుగు, దుర్గకు సింహం, ఉమాదేవికి గోద, రైవతకునికి గుర్రం, వాయుదేవునికి లేడి, అగ్నికి మేషం, గణపతికి ఎలుక, బ్రహ్మర్షులకి కుశదర్భలు పతాకలుగా స్థిరపడిపోయాయి. ఏ దేవునికైనా అతని వాహనాన్ని ధ్వజంపై కానీ రథంపై కానీ పతాకంపై చిత్రించడం సంప్రదాయం. విష్ణు ధ్వజ దండం బంగారందై ఉండాలి. పతాక పసుపు పచ్చని రంగులో ఉండాలి. శివునికి వెండి దండం, తెల్ల పతాక, బ్రహ్మకి రాగి దండం, పద్మవర్ణ పతాక, సూర్యనారాయణునికి సువర్ణదండం, పంచవర్ణ పతాక, ఇంద్రునికి సువర్ణదండం, అనేక వర్ణ పతాక, యమునికి ఇనపదండం, నల్ల రంగు పతాక, కుబేరునికి మణిమయ ధ్వజం, ఎర్ర రంగులో పతాక, బలదేవునికి వెండి దండం, తెల్ల జెండా, కామదేవునికి స్వర్ణ రజిత తామ్ర మిశ్రిత దండం, చిత్రవర్ణ పతాక, గణపతికి తామ్రం లేక గజదంత దండం, తెల్ల పతాక, చాముండునికి ఇనుప దండం, నీలవర్ణ పతాక, గౌరీదేవికి రాగి దండం, అతిశయ రక్తవర్ణ పతాక, అగ్నిదేవునికి సువర్ణ ధ్వజం దండం, అనేక వర్ణ పతాక, వాయువుకి ఇనుపదండం, నల్లని పతాక, భగవతికి సర్వధాతుమయమైన ధ్వజదండం, మువ్వన్య పతాకం ఉండాలి. ఈ విధంగా ధ్వజాన్ని ముందుగా నిర్మించి తెప్పించాలి. వేదిని నిర్మించి కలిశను స్థాపించి సర్వ ఔషధీ జలాలతో ధ్వజానికి స్నానం చేయించాలి. వేది మధ్యలో దానిని నిలబెట్టి సర్వోపచారాలతో పూజించి పుష్పమాలతో అలంకరించి దిక్పాలకులకు బలులిచ్చి ఒక రాత్రంతా ధ్వజాన్ని అలాగే అధివసింపజేయాలి. మరునాడు మంచి ముహూర్తంలో స్వస్తివాచనాదులను మంగళ కృత్యాలను చేస్తూ ధ్వజాన్ని మందిరంపైకి ఎక్కించాలి. ఆ సమయంలో అనేక మంగళ వాయిద్య ధ్వనులు, బ్రాహ్మణుల వేద మంత్ర ధ్వనులు పోటాపోటీగా సాగాలి. సర్వశ్రేష్ఠ భోగాలు, సూర్యలోక ప్రాప్తి ఈ పుణ్యకార్యానికి ఫలంగా చెప్పబడ్డాయి. మగువల వర్ణన. దేవరిషి, మీ దయ వల్ల నాకు సూర్యభగవానుని ప్రత్యక్ష దర్శన ప్రాప్తించింది. ఉత్తమ రూపం కూడా దొరికింది. సూర్యమందిర నిర్మాణ పుణ్యము లభించింది. కానీ స్వామి, ఈ మూర్తిని 10 కాలాల పాటు పూజించేదెవరు? మందిరాన్ని సంరక్షించేదెవరు? సాంబా, ఈ పనిని వంశపారంపర్యంగా చేయడానికి బ్రాహ్మణులు సిద్ధపడరు, ముందుకు రారు. దేవలక వృత్తి అంటే దేవుని ధనంతో పొట్టపోసుకోవడంకి ఎవరు ముందుకి రారు. కాబట్టి నువ్వు తిన్నగా సూర్యభగవానుని ఈ విషయమై ప్రార్థించు. లేదా నీ తండ్రి మాతామహులైన ఉగ్రసేన రాజుగారి పౌరోహితులను అడిగి చూడు. సాంబుడు అడగగానే పురోహితాగ్రణి గౌరవ ముఖుడని ఆయన ఇలా విన్నవించాడు. రాజకుమార,
నేను బ్రాహ్మణుడను, నీవు రాజువు. కానీ మీరు చెప్పిన దానికి అంగీకరిస్తే నేను నా బ్రాహ్మణ్యాన్ని కోల్పోవలసి ఉంటుంది. దానాన్ని గ్రహించడం బ్రాహ్మణ ధర్మాలలో ఒకటే కాదనను. దేవ ప్రతిగ్రహ ద్రవ్యాన్ని మీరు మగ అనే వృత్తి వారికి ఇవ్వండి. వాళ్ళకే సూర్యదేవునికి పూజకై అన్ని అధికారాలు ఉంటాయి. సాంబుడు మగ పరిచయాన్ని కోరిన మీదట గౌరముఖుడిలా వివరించాడు. మగ సగ్నికుడు అగ్ని స్వరూపుడైన సూర్యదేవునికి నిక్షుభాదేవికి జనించినవాడు. నిక్షుభ పూర్వజన్మలో గొప్ప సౌందర్యవతి. ఆమె ఋగ్జహుడు అనే మహర్షికి పుత్రికగా జనించింది. ఒక ఆమె ద్వారా అగ్నికి అపచారం జరిగింది. అప్పటికి అగ్ని స్వరూపుడై ఉన్న సూర్యభగవానునికి కోపం వచ్చింది. ఆ కోపాగ్నిలో కాలిపోయిన నిక్షుభ మరుజన్మలో ఆయననే చేపట్టింది. వారికి పుట్టినవాడే మగ అనువాడు. అతని వంశము వారందరూ మగాక్షులు. సూర్యదేవునికి పరమ భక్తులు. అవ్యంగాన్ని మాత్రమే ధరిస్తారు. సూర్య పూజకు ఆయన చేతనే నియుక్తులైన అదృష్టవంతులు వారు శాఖాద్వీపంలో ఉంటారు. నీవు రాజకుమారునిగా కాకుండా ఒక సూర్య భక్తునిగా వారిని ఆహ్వానిస్తే వస్తారు. అనంతరం సాంబుడు ద్వారక చేరుకొని తన తండ్రి అయిన శ్రీకృష్ణ భగవానునికి మొత్తం విషయాన్నంతటినీ విన్నవించాడు. ఆయన ఆజ్ఞ మేరకు గరుడుని అధిరోహించి శాఖద్వీపం చేరాడు. అక్కడ తేజస్వులు మహాత్ములు సూర్యారాధన సంలగ్నులైన మగలను దర్శించాడు. వారికి ప్రదక్షిణం చేసి ప్రణామపూర్వకంగా ఇలా విన్నవించాడు. మహాత్ములారా, మీరు ధన్యులు. సర్వకాల సర్వావస్థలయందు సూర్యారాధనలోనే మగ్నులై ఉండే మీ దర్శనం మాకు సకల కళ్యాణకారకం. నేను శ్రీకృష్ణ భగవానుల పుత్రుడను. నన్ను సాంబుడు అంటారు. నేను చంద్రభాగా నదీ తటంపై శ్రీ సూర్యదేవుల మూర్తిని స్థాపించాను. విధి విధానంగా సూర్యమందిరంలో ఆరాధనలు చేయించడంలో మీరే అధికారులు. కాబట్టి మిమ్మల్ని సగౌరవంగా జంబూద్వీపానికి ఆహ్వానించడానికి వచ్చాను. మీరు దయచేసి సూర్య పూజలు చెయ్యాలి. సాంబా, సూర్యదేవులు మాకు ఈ విషయాన్ని ముందే ఆజ్ఞాపించారు అంటూ వారు బయలుదేరగా పరమానంద భరితుడైన సాంబుడు వారిని గరుడ వాహనంపై మిత్రవనంలోకి కొని వచ్చాడు. మగులను తన ఆలయంలో చూసి సూర్యదేవుడు ప్రసన్నుడై శాంభునికి దర్శనమిచ్చి, ఇక నీవు చింతించవలసిన అవసరం లేదు. ఈ మగులు నా విధివత్ ఆరాధన సంగతి చూసుకుంటారు అని చెప్పాడు. సంతోషంగా ద్వారకకు మరలాడు శాంభుడు. వ్యాస మహర్షి కృత అవ్యంగ సూర్యమండలస్థ పురుష యోగజ్ఞాన వర్ణన మగులు నిత్యం ధరించే అవ్యంగాన్ని గూర్చి ఒకనాడు వ్యాస మహర్షిని అడిగాడు సాంబుడు. ఆయన ఇలా చెప్పాడు. సాంబా, దేవతలు, ఋషులు, నాగులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, రాక్షసులు ప్రత్యేక ఋతువులలో సూర్యరథంతో పాటు కదులుతూ ఉంటారు. ఈ రథానికి తాడుగా వాసుకి ఉండేవాడు. ఒకమారు అతని కంచుకము ఊడి క్రింద పడింది. నాగరాజు శరీరం నుండి విడవడిన ఆ కుబుసాన్ని సూర్యదేవుడు తీసి సువర్ణంతో రత్నాలతో అలంకరించి తన నడుము చుట్టూ కట్టుకున్నాడు. అందుచేత సూర్యభక్తులు తమ దేవుని ప్రసన్నుని చేసుకోవడానికి కుసుబాల్లాంటి వస్త్రాలని కట్టుకుంటారు. దీనిని ధరించడం వల్ల భోజకులకు పవిత్రత, సూర్యభగవానుని అనుగ్రహం కలిగాయి. దీనిని అవ్యంగమని వ్యవహరిస్తారు. దీనికి కుసుబంలాగే మధ్యలో ఖాళీ ఉంటుంది. మొత్తమంతా ఒకే రంగులో ఉండాలి. పత్తి దారంతో 200 అంగుళాల విస్తీర్ణంలో నేయబడింది. ఉత్తమ అవ్యంగమనబడుతుంది. 120 అంగుళాలుది. మధ్యమం కనిష్ట అవ్యంగం 108 అంగుళములది. ఇంతకంటే చిన్నదానిని నెయ్యకూడదు. సూర్యారాధనలోనే జీవనం గడపదలుచుకున్న వారు 8 ఏళ్ల వయసులోనే యజ్ఞోపవీతం వలె దీన్ని ధరించాలి. భోజకులకిది ముఖ్య సంస్కారం. దీన్ని ధరించినవాడు అన్ని విధాల సూర్యపూజనములకును అధికారి అవుతాడు. ఈ అవ్యంగము సూర్యదేవమయము, సర్వవేదమయము, సర్వలోకమయం,
సర్వభూతమయము. దీని మూలంలో విష్ణువు, మధ్యంలో బ్రహ్మ, అంతమందు శశాంకమౌళి నివాసం ఉంటారు. అవే స్థానాల్లో ఋగ్యజు, సామ వేదాలుండగా ముడులలో అథర్వ వేదం ఉంటుంది. ఇక సూర్యునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలో నారదుడు చెప్పాడు. స్నానం చేసి 3 మార్లు సువర్ణదానమిచ్చి ఆచమనం చేసి పవిత్రి అంటే దర్భధారణము చేసి తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ తిరిగి ఆచమనం చేయాలి. 2 మార్లు నేలను తుడిచి 3 మార్లు అభ్యుచ్చనము చెయ్యాలి. ఆచమనం చేయకుండా ఏ పనిని చేసినా అది నిష్ఫలమవుతుంది. ఆచమనం లేని మనిషి శుద్ధి కాడు. ఇప్పుడు తలపై గుడ్డను కట్టుకొని రకరకాల పుష్పాలతో సూర్యదేవుని పూజించి వ్యాహృతి పూర్వకంగా గాయత్రి మంత్రం చదువుతూ స్వామికి గుగ్గిల ధూపం ఇవ్వాలి. మరలా పుష్పాంజలి సమర్పించాలి. రక్తచందనం, పద్మ, కరవీర, కుంకుమాదులను నీటిలో కలిపి రాగి పాత్రలో పోసి సూర్యభగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యపాత్రను చేతిలో నిడుకొని మోకాళ్ళపై కూర్చుని సూర్యుని ఆవాహన చేసి మనసులో ఆయనని ధ్యానిస్తూ ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ అర్ఘ్యం ఇవ్వాలి. ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశే జగత్పతే అనుకంపయ మాం దేవ గృహానర్ఘ్యం దివాకర. అనంతరం ఈ ప్రార్థన చెయ్యాలి. అర్చితస్త్వం యథాశక్త్యా మయా భక్త్వా విభావసో ఐహికాముష్మికీం నాథకార్యసిద్ధిం దదస్వమే. 3 కాలాలలోనూ ఇలా సూర్యారాధనను ధూప అర్ఘ్యాలతో చేసేవానికి అశ్వమేధ యజ్ఞ ఫలం, పుత్ర, ధన, ఆరోగ్య ప్రాప్తి, అంతంలో సూర్యలోక నివాస ప్రాప్తి కలుగుతాయి. శతానిక మహారాజా, ఇక వేదవ్యాస మహర్షి శ్రీకృష్ణ భగవానునికి విన్నవించిన సూర్యమండలస్థ పురుష వర్ణనను వివరిస్తాను విను. భాస్కర భగవానునిలో 3 కళలుంటాయి. ప్రథమ కళ అగ్నిలోనుంటుంది. అందులో అన్ని కర్మసిద్ధులు సిద్ధిస్తాయి. రెండవ ప్రకాశిక కళ ఆకాశస్థితమై ఉంటుంది. 3వ కళ సూర్యమండలంలోనే ఉంటుంది. సవితాదేవుని అనగా సూర్యుని ఈ మండలం అజరము, అవ్యయము. ఈ మండలం మధ్యమంలో సత్ అసత్ ఆత్మకుడైన పరమాత్మ పురుష రూపంలో ఉంటాడు. ఈయనను మహాసూర్యుడు అంటారు. నిష్కలుడని, సకలుడని ఈయనను వ్యవహరిస్తారు. తత్వాలతో సహా సకల భూతాలలోనూ అవస్థితుడై ఉండే పరమాత్మ కాబట్టి నిష్కలుడు. తృణ, గుల్మ, లత, వృక్ష, సింహ, వృక, అస్థి, పక్షి, దేవత, మనుష్య, జంతువులు, జలాది అన్నింటి అంతరాత్మలలోనూ ఆయన వ్యాప్తుడై ఉన్నాడు. 2వ కళలో వృష్టి అనగా జల ప్రధానాది పనులను చేస్తాడు. 3వ తేజ కళలో భక్తులకు మోక్షమిస్తాడు. దానిని పొందిన భక్తునికి పరమశాంతి ప్రాప్తిస్తుంది. పరమాత్మ ఓంకార స్వరూపుడు. ఓంకారంలో 3.5 మాత్రలున్నాయి కదా. ఇందులో అర్ధమాత్ర అయిన మకారాన్ని జపిస్తే, ధ్యానిస్తే సదాత్మక జ్ఞానం లభిస్తుంది. సూర్యనారాయణ రూపం మకారం. మగ సగ్నికులు ఆ ధ్యానం నుండి వచ్చినవారు సూర్యప్రసాదమై ఏదైనా పూజిస్తారు కాబట్టి వారిని భోజకులన్నారు. శ్రీకృష్ణుడు అడిగిన మీదట వ్యాస మహర్షి యోగ జ్ఞానాన్ని గూర్చి కూడా ఉపన్యసించాడు. ఇలా ఈ శరీరమంతా ఎముకలతో, నరాలతో, చర్మంతో, రక్తమాంసాలతో నిర్మితమైనది. మలమూత్రాది దుర్గంధయుక్త పదార్థాలతో నిండియున్నది. ఇది సర్వరోగ నిలయం. వృద్ధాప్య, శోకం ఇందు దాగియున్నవి. వాటి సమయం రాగానే అవి పైకి వస్తాయి. రజోగుణాది సమన్వితమై అనిత్యమై భూత సంఘాలకు ఆవాసమై ఉన్నది ఇది. కాబట్టి ఇందు ఆసక్తిని సర్వథా పరిత్యజించాలి. వృక్షాల క్రింద నివసించడం, భోజనానికై మట్టితో చేయబడిన భిక్షపాత్రను మాత్రమే ఉంచుకోవడం, సాధారణ వస్త్రాలను ధరించడం, ఎవరి సహాయాన్ని యాచించకుండా పొందకుండా సర్వభూతాలపై సమభావాన్ని వహించి ఉండడం, ఇవి జీవన్ముక్తుని లక్షణాలు. తిలలలో అంటే నూనె గింజలలో నూనె, ఆవులో పాలు, కర్రలో అగ్ని ఉన్నట్టుగానే సమస్త ప్రాణులలో పరమాత్మ ఉంటాడు.
దీని అర్థం చేసుకొని లోకంలో నుండి పరమాత్మను పొందడం ఎలాగో ఆలోచించాలి. చంచలమైన మనస్సును ముందు అదుపులో పెట్టుకొని ఇంద్రియాలను పంజరంలో పక్షులను వలె బంధించి ఉంచాలి. ఈ మనం వల్ల శరీరం అమృతప్రాయం అవుతుంది. ఒక విధమైన తృప్తి కలుగుతుంది. ప్రాణాయామం ద్వారా శారీరక దోషాలను, ధారణ ద్వారా సంచిత ప్రారబ్ధ పాపాలను, ప్రత్యాహారం ద్వారా సంసర్గజనిత దోషాలను, ధ్యానంతో జీవ సంబంధ దోషాలను వదిలించుకోవాలి. అప్పుడు ఈశ్వరీయ గుణాలు ప్రాప్తించవచ్చు. అగ్నితాపంలో ధాతు దోషాలు దగ్ధమైనట్లు ప్రాణాయామం ద్వారా సాధకుని ఇంద్రియ జనిత దోషాలు దగ్ధమైపోతాయి. ఒక చేతితో మరొక చేతిని తోమి కడుక్కొని శుభ్రం చేసుకున్నట్లు శుద్ధ బుద్ధి ద్వారా చిత్తాన్ని శుద్ధం చేసుకొని పవిత్ర భావనల ద్వారా చెడు అలవాట్లను దూరం చేసుకొని సర్వ విధాల తనను తాను అత్యంత పవిత్ర స్థాయికి చేర్చుకోవాలి. చిత్తశుద్ధి ఏర్పడిన తరువాత శుభ అశుభ కర్మలు వేరైపోతాయి. సాధకుడు రెండింటి నుండి వేరుపడి నిర్మమ నిష్పరిగ్రహ నిరహంకార వ్యక్తి అయి మోక్షమును పొందుతాడు. సూర్యుడు పూర్వాహ్నంలో రక్తవర్ణుడై ఋగ్వేద స్వరూపుడై సమమూర్తి అయి ఉంటాడు. మధ్యాహ్నం శ్వేతవర్ణం యజుర్వేద స్వరూపం సాత్విక మూర్తి, సాయంకాలం కృష్ణవర్ణం సామవేద స్వరూపం తామసమూర్తి ఆయనకుంటాయి. ఈ మూటికి భిన్నమైన తేజస్వరూపం జ్యోతిస్వరూపం, సూక్ష్మము మరియు నిరంజన స్వరూపం ఆయన చతుర్థ రూపమై ఉన్నది. సాధకుడు పద్మాసనం వేసి సుష్ణుమ నాడి మార్గంలో చిత్తాన్ని స్థిరం చేసి ఓంకారంతో కుంభక రేచక ప్రాణాయామ పద్ధతులలో కాలి వేర్ల నుండి మస్తకం దాకా న్యాసం చేయాలి. నాభిలో అగ్నిని, హృదయంలో చంద్రుని, మస్తకంలో అగ్నిశిఖని న్యాసం చేసుకోవాలి. ఇది చతుర్థ స్థానం. మోక్షాన్ని కోరుకునేవాడు ఈ స్థానాన్ని తప్పక తెలుసుకొని ఉండాలి. ఋషిగణాలు సూర్యభగవానుని యొక్క తురీయ అంటే ఈ అత్యున్నత స్థానాన్ని చేరుకొని అందులో సర్వస్వాన్ని లీనం చేసుకొని ముక్తులవుతారు అని వినిపించి వ్యాసమునీంద్రుడు బదరికాశ్రమం వైపు వెళ్ళిపోయాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.